సాయి కృష్ణ హత్య కేసు ఇప్పుడు అదృశ్యం కేసు నుండి కస్టడీ మరణం లాకప్ డెత్ దిశగా మారిందని పలువురు ఆరోపిస్తున్నారు. పోలీసులు అతన్ని అక్రమంగా అదుపులోకి తీసుకుని హింసించి చంపారని, తర్వాత ఆధారాలు మాయం చేశారని కుటుంబ సభ్యులు కూడా ఒక సందర్భంలో ఆరోపించారు. ఈ కేసును సిబిఐకి అప్పగించాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఇదే అంశంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్తో మా విశాఖ ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి సాయి కృష్ణ మిస్టరీ హత్య కేసు ఏదైతే లాకప్ డెత్ కూడా ఇదొక చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించిన నేపథ్యంలో ఇది మరింత రాజకీయ పరిణామంగా తలెత్తిందని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ యొక్క ఏదైతే ఆ సాయి కృష్ణ కస్టడీ ఏదైతే హత్య కేసు ఉందో ఈ కేసుకు సంబంధించి కూడా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే దీని మీద అయితే సిబిఐకి ఇవ్వాలని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ కేసు గురించి అయితే మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చూడండి, ఏదైతే ఈ యొక్క సాయి కృష్ణ ఏదైతే కస్టడీ ఏదైతే జైల్లో ఉన్న కస్టడీ కేసు అయితే మరింత చర్చనీయమైంది. ఒకవైపు దీనిపై కూడా మాజీ సీఎం అయితే వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అధికార పార్టీ దీనిపై కూడా పలు ఆరోపణలు కూడా చేశారు. దీనిపై మీరు ఏమంటారు? ఒకటండి, ఇష్యూ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాతే దీనికి ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎందుకనంటే ఇది ఈ సాయి కృష్ణ లేకపోతే వెంకటకృష్ణ ఇంకోట అని కాదు, వ్యవస్థ ఏమైపోయింది రాష్ట్రంలో. పోలీస్ శాఖ నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతల్ని ఏ రకంగా భ్రష్టు పట్టించాయనేటువంటి దానికి ఈ కేసు ఒక ఉదాహరణ. కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఎన్బిడబ్ల్యూ వారెంట్ ఉన్న తర్వాత నీ కస్టడీలో నుంచి కోర్టుకు అప్పచెప్పాల్సినటువంటి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్. అలాంటిది నీ ఆధీనంలో 10 రోజులు పెట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపేసి దానికి చివరికి బూడిచ్చేసి ఇదంతా కూడా కేవలం ఒక్క సిఐ నాగరాజ్ చేశాడు అనేటువంటి దాన్ని ఈరోజు ప్రభుత్వం చెప్తా ఉంది. సో దీంట్లో డెఫినెట్గా సిఐతో పాటు అనేక మంది ఉన్నారు, అనేక మంది పెద్దలు కూడా ఉన్నారు. సిపి ఇప్పటివరకు మాట్లాడు, డీజీపీ మాట్లాడు, హోంమంత్రి మాట్లాడరు. ఒక చిన్న గంజాయి కేసు పెడితేనో లేకపోతే ఒక చిన్న దొంగతనం జరిగితేనో పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఒక పెద్ద స్టేజ్ మీద కూర్చొని వెనకాతల దొంగలందరినీ కూడా నించోబెట్టి ప్రెస్ మీట్లు చెప్పినటువంటి సందర్భాలు చూసాం. మరి ఈ కేసులో ఇప్పటివరకు 15 రోజుల నుంచి చర్చ జరుగుతూ ఉన్నా ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు డిపార్ట్మెంట్ కానీ లేదా ప్రభుత్వం కానీ? సో దీనికి మళ్ళీ తిరిగి తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి ఏమో కులాన్ని ఆపాదించేటువంటి కార్యక్రమం చేస్తాడు. సో ఇది ఒక పొలిటికల్ డైవర్షన్ తీసుకొని వచ్చి కేసుని నీరుగార్చి వ్యవస్థల్ని ఈ భ్రష్టు పట్టించినటువంటి ఈ ముఖ్యమంత్రి తాలూకు పనితనం బయటపడుతుంది అనేటువంటి భయం కనబడుతూ ఉంది. సో మేము చేసినటువంటి పోరాటం వ్యక్తి కోసం కాదు, వ్యవస్థ కోసం. ఆ వ్యవస్థను నిలబెట్టాలనేటువంటిదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకు తాపత్రయం. సాయి కృష్ణ హత్య కేసులోనూ ప్రప్రదంగా అయితే పూర్తిగా దీనిపై భవిష్యత్ కాలంలో కూడా దీనిపై ఏ విధంగా వాళ్ళ తల్లిదండ్రులు కానీ భరోసాను ఒకవైపు అయితే పూర్తిగా భరోసానిచ్చామని కూడా కూటమి ప్రభుత్వమే చెప్తుంది. వైసీపీ పార్టీ నుంచి కూడా ఏ విధంగా దీనిపై ఫైట్ చేద్దాం అనుకుంటున్నారు? వ్యవస్థ పోలీస్ డిపార్ట్మెంట్ అనేటువంటిది రాష్ట్రంలో ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే డిపార్ట్మెంట్ మమ్మల్ని ఆదుకుంటుంది అనేటువంటి పరిస్థితుల దగ్గర నుంచి మనం పోలీస్ స్టేషన్కి వెళ్తే బూడిదై తిరిగి వస్తాం అనేటువంటి పరిస్థితుల్ని ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చింది. అంటే వ్యవస్థ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని, దాదాపు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆ వ్యవస్థ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఈరోజు పూర్తిగా ఏ స్థాయికి దిగజార్చిందో మనం చూసాం. సో వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులకి కేవలం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్పినటువంటి మాటలు వింటాం, వాళ్ళు చెప్పినటువంటి పనులే చేస్తాం అనుకుంటే ఈ పరిస్థితులే వస్తాయి. ఎప్పుడు కూడా వ్యవస్థలో ఉన్నటువంటి వారు వ్యవస్థకి లోబడి పనిచేయాలి తప్ప రాజకీయ నాయకులు చెప్పినటువంటి నిర్ణయాల్లో ఆలోచనలకి అనుగుణంగా పనిచేయడం అనేటువంటి కరెక్ట్ కాదు. రేపు ప్రభుత్వాలు మారి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తప్పు చేసినటువంటి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పోలీసులో ఉన్నటువంటి అధికారులు కానీ ఎవరో వీరికి కుమ్మగాస్తారు? ఆ రోజు చంద్రబాబు నాయుడు వస్తాడా, లోకేష్ వస్తాడా? ఏ ఒక్కరో కాపాడేటువంటి పరిస్థితి ఉండదు. అందుకనే మీరు ఎప్పుడైతే చట్టానికి లోబడి పనిచేస్తారో ఆ రోజు మిమ్మల్ని ఎవరో కూడా ముట్టుకునేటువంటి సాహసం కూడా చేయరు. సో దయచేసి నేను కోరేది ఏంటంటే ఇది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అనేక మంది అధికారులకి ఈ కేసు ఒక గుణపాఠం. ఇప్పటికన్నా మీరు 2.5 సంవత్సరాలు వారు చెప్పినటువంటి పనులు చేశారు, తప్పుడు కేసులు పెట్టారు, అన్యాయంగా నిర్బంధించారు, అనేక మందిని కొట్టారు, అనేక మంది హింసించారు. ఇప్పటికన్నా మీలో ఆ మార్పు రావాలి, వ్యవస్థ మీద గౌరవం పెంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. మిమ్మల్ని ఏదన్నా ఆపద వస్తే ఈ చంద్రబాబు నాయుడు, లోకేష్ కాపాడరు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఉందో సాయి కృష్ణ ఏదైతే కస్టడీ కేసు అయితే ఉందో దీనిపై సమగ్ర విచారణ జరపాలని కూడా ఏదైతే అధికార పార్టీలో ఉన్నటువంటి అధికారులు ఏదైతే పూర్తిగా వత్తాసు పలుకుతున్నారని కూడా ఒకవైపు అయితే మాజీ మంత్రి చెప్తున్న పరిస్థితులకు ఉంది. ఏదేమైనా కూడా సాయి కృష్ణ ఏదైతే కస్టడీలో చనిపోయిన హత్య కేసు సంబంధించి కూడా సమగ్ర విచారణ జరపాలని, లేని పక్షంలోని అధికారులు ఏదైతే కూటమి ప్రభుత్వానికి వత్తాసు పలికే విధంగా చేయకూడదని, ఈరోజు ప్రభుత్వాలు మారినా రేపు మరో ప్రభుత్వం కూడా వచ్చే అవకాశం ఉందని, ఆ ప్రభుత్వం మారినప్పుడు అధికారులు తప్పకుండా వారికి పర్యవసనం అనుభవించే
చేయవలసి ఉంటుందని కూడా ఏదైతే మాజీ మంత్రి చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇదేమైనా కూడా ఇలాంటి ఘటనలు దురదృష్టకరమైన కూడా ఒకవైపు కూడా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే చెప్పారు. కెమెరామెన్ సుధాకర్తో నరసింహ, ప్రైమ్9 విశాఖపట్నం నుంచి.